హాయ్ అండి. ఈరోజు మనం అరటి ఓచుతో మంచి కూర వండుకుందామా? ఇదేనండి అరటి ఓచ, అరటి దోట అంటారండి. మనం కార్తీక మాసానికి పూర్ణమ స్వర్గాన్ని పంపించడానికి పైన డొప్పలన్నీ తీసుకుంటాం కదా, కార్తీక మాసంలో ఉపయోగించుకుంటాం. ఆ డొప్పలన్నీ తీయంగా లోపల ఉండే పదార్థం ఇది ఓచ అంటారు. కొంతమంది దోట అంటారు. వీటిని శుభ్రంగా ఇలా పైన చెక్కు తీసేసుకుందాం. ఇలా చక్కగా చెక్కు తీసేసుకుందాం. ఇవ్వండి, చెక్కు తీసేసుకొని ఇలా చెక్కు తీసేసుకున్నాం కదండి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కోసుకున్నాం. ఈ ముక్కల్ని ఉడకపెట్టి చేసుకుందాం. ముక్కలు మునిగేలాగా వాటర్ పోసుకుందాం. కొంచెం మజ్జిగ కూడా పోసుకుందాం, ముక్క నల్లబడకుండా. సరిపడినంత కళ్ళుప్పు, పసుపు వేసుకొని పొయ్యి మీద పెట్టుకొని మరిగించుకుందాం. ఒక్క రేకు చింతపండు కూడా వేసుకుందాం. ముక్క ఉడికిందా లేదా అని చూసుకుందాం అండి. అనుకుంటాం కానీ వెనకంటే వాళ్ళు ఏదో ఉన్న దాంట్లో సరిపెడదామని చెప్పి అలా వండుకునేవాళ్ళండి. కానీ ఈ కాలానికి ఇందుట్లో ఎన్ని సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయోనండి, ఎన్ని వాల్యూస్ ఉన్నాయో. కిడ్నీకి మంచిదంట, శరీరానికి చల్లదనమంట, ఉడుకు తగ్గిస్తుందంట, చాలా ఉపయోగాలు ఉన్నాయని చెప్తున్నారు. ఆ కాలానికి వాళ్ళు తెలిసి తెలియని వండుకున్నారు, కానీ ఆ కాలానికి ఉపయోగపడింది, ఈ కాలానికి ఇంకా ఉపయోగపడుతుంది. కానీ ఎవరు వండుకోరు, కానీ మనం వండుకుందామే. ఉడికించుకున్న ముక్కల్లోకండి పచ్చిమిరకాయలు, ఉప్పు, ధనియాలు, వెల్లుల్లిపాయ, అల్లం మొత్తం మిక్సీ పట్టేసుకుందాం. తాలింపులో కొంచెం ఇంగు వేసి వేగిన తర్వాత మిక్సీ పెట్టుకున్న కారం కూడా వేసేసుకుందాం. తర్వాత ఉడికించే ముక్కలు కూడా వేసేసుకుందాం. ఇలాగా కాసేపు సన్నటి పెనం మీద మగ్గించుకుందాం. చక్కగా కారం కూడా ముక్కలు పెట్టి మంచి రుచి వస్తుందండి. అయిపోయిందండి. ఈ కూరని ఏమనేవాడు చెప్పిన, మా తాత గమత్తు కూర చెమక్క చెమక్క రుచి అనేవాడండి. ఈ కూరని పేరు చెప్పేవాడు కాదు, పేరు చెప్తే మేము తినమని చెప్పి అలా చెప్పేవాడు మా తాత. అంతేనండి, అయిపోయింది. ఇంకా తినేద్దామా మరి? అన్నంలో అలా ముక్క పెట్టుకొని తినేద్దామండి. ఎలా ఉందో చూద్దాం రుచి. తింటూ ఉంటే బాగానే ఉందండి. అయిపోయిందండి అరటికాయ ఓచ కూర. చాలా బాగుందండి. మీరు ట్రై చేయండి. ఈ వంటకి మీరు చలవని పెంచుకోండి. కామెంట్స్లో ఎలా ఉందో నాకు చెప్పేయండి.